హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీహాన్ వ్లాగ్స్. ఈరోజు మనం మనకెంతో ఇష్టమైన పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచివి, ఎందుకంటే ఇవి ఎండబెట్టిన మొక్కజొన్న గింజలే కనుక. సో మనం హెల్త్ గురించి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుందాం. ఇప్పుడు ఏదైనా అడుగు మందంగా ఉన్న పాత్రని తీసుకోవాలి. మన అందరి ఇళ్లలో కుక్కర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది తీసుకుంటే సరిపోతుంది. అడుగు మందంగా లేకపోతే గింజలు అనేవి మాడిపోతాయి. సో అడుగు మందంగా ఉన్న పాత్రని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ పాప్కార్న్ గింజల్ని యాడ్ చేసుకోండి. మనం ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి, లేదంటే పాప్కార్న్ గింజలు అనేవి మాడిపోతాయి. ఇప్పుడు ఈ గింజలకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇంకా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పట్టుద్ది, చూసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పాప్కార్న్ అనేవి పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పాప్ అవడం స్టార్ట్ అవుతాయో ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ని ఏదైనా మూతతో కవర్ చేసేసుకోవాలి, లేదంటే ఆ పాప్కార్న్ అనేవన్నీ ఎగిరిపోతాయి, ఇంకా కుక్కర్లో ఏం ఉండవు. ఇక్కడ మనకి పాప్కార్న్ పాప్ అవుతున్న సౌండ్స్ వినిపించాయి కదా, ఆ సౌండ్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకా సౌండ్స్ మొత్తం ఆగిపోయాక ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇంకా కుక్కర్ అనేది ఓపెన్ చేయండి. అంతే అండి, మనకెంతో ఇష్టమైన పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.